దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన నూజివీడు మామిడికి ఈ ఏడాది గడ్డు కాలం నడుస్తోంది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఎగుమతులు ఆగిపోయాయి. దీంతో నూజివీడు మామిడిపై కూడా ఆ ప్రభావం పడింది. మామిడి ఎగుమతి లేక ధర పూర్తిగా పతనమైంది. గత ఏడాది టన్ను మామిడి గరిష్ట ధర 15,000 రూపాయలు పలగా ఈ ఏడాది టన్నుకు 5,000 రూపాయలు రావడం కష్టంగా మారింది. లక్షల రూపాయలు వెచ్చించి మామిడి సాగు చేస్తే ఈ ఏడాది కనీస పెట్టుబడులు కూడా రావట్లేదంటూ మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. మామిడి పంట అనగానే గుర్తొచ్చేది నూజివీడి మామిడి. ఎంతో కాలంగా కూడా నూజివీడి మామిడి ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ నుంచి దేశ విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. మామిడిలో రకరకాల పంటలు కూడా ఇక్కడ సాగు చేస్తూ ప్రతి ఏటా ఇటు పచ్చళ్ళు కావచ్చు, అదేవిధంగా ఎక్స్పోర్ట్ చేయడానికి పూర్తిగా కూడా ఇక్కడ దేశ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ఇటు ప్రస్తుత పరిస్థితుల్లో మామిడి పంట ఇటు రేటు కావచ్చు, అదేవిధంగా సాగు కూడా పూర్తిగా తగ్గిందని అయితే రైతులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకవైపు కాలం కలిసి రాకపోవడం, రెండోది మార్కెట్లో ధర లేకపోవడం కూడా పూర్తిగా మామిడి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం నూజివీడిలోని ఒక మామిడి రైతు వద్ద ఉన్నాం. ఆయన మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ సంవత్సరం ఎలా ఉంది మామిడి రేట్ ఎలా ఉంది? ఏం బాగోలేదండి అసలు టన్నుకు వచ్చేపాటికి 3,000 అవి కొనేవాళ్ళు లేరు. అసలు టన్నుకు వచ్చి 3,000 అవి కొనేవాళ్ళు లేరు. అసలు అవి మామిడి తోట 1,00,000 కొన్నారనుకోండి, ఈ బలాలు వేయటం కానీ ముందు కొడతాం కానీ కాపల కూలు కానీ ఈ 1,50,000 అవుతాయండి. కొన్న 1,00,000 అయితే 1,50,000 అవుతుంది. ఈ మార్కెట్ తీసుకెళ్తే కోత కూలి కిరాయి ఆ కమిషన్ డబ్బులు తిరిగి ఒకళ్ళ చేతికి డబ్బులు ఇచ్చాల్సి వస్తుంది. అట్టనే చెప్పి చాలామంది కొయ్యకుండా ఉన్నారండి. అంటే మొత్తంగా అంటే ప్రతి ఏటా టన్నుకి ఎంత రేటు ఉంటుంది? ఈ ఏడు ఎంత రేటు వచ్చింది? దీడు వచ్చి 15,000 10,000 అట్ట అమ్మినాయండి. యావరేజ్గా 6,000 5,000 దాకా అమ్ముంది. ఈడు శాంతం వచ్చి అసలు కొనే నాదులు లేదు. మనం కోచుకెళ్తే మార్కెట్లో వద్దంటున్నారు. అయితే ఇప్పుడు గత ఏడాది చూసుకున్నట్టయితే టన్నుకి దాదాపు 15,000 వచ్చింది అంటున్నారు. ఈ ఏడు వచ్చేసి 3,000కి పడిపోయింది. ఎందువల్ల అంత భారీగా పడిపోవడానికి కారణం ఏంటంటారు? దిగుమతులు లేవు, ఎక్స్పోర్ట్ లేదు. అవును, ఈ పట్టించుకున్న నాదులు లేదు. చంద్రబాబు వస్తారు, జగన్ గారు వస్తారు, ఉట్టేప్పుడు ఓట్లు లేవంటారు తప్ప మరి ఉట్టేప్పుడు ఆ చెరువుకి చేపలకి సబ్సిడీ ఇచ్చాము, లేకపోతే దీనికి సబ్సిడీ ఇచ్చాము, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలకు సబ్సిడీ ఇచ్చామంటారు. మామిడి తోటలు పట్టించుకున్న నాదులు లేదు. ఎందుకంటే ఇది కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు బిజినెస్ ఇది. మామిడికాయ అంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం. అదే ప్రధానంగా చూసుకుంటుంటే మామిడి పంట అనేది ఆంధ్రప్రదేశ్లో వేరు ప్రాంతాల్లో వేరువేరుగా ఉంటుంది. కానీ ఇక్కడ నూజివీడికి ప్రత్యేక స్థానం ఉంది. ఎక్స్పోర్ట్ చేయడంలో కానీ కొనుగోలు కూడా ఇక్కడ ప్రత్యేక స్థానం ఉంది. అలాంటిది ఈ ప్రాంతంలోనే రేటు తగ్గిపోవడాన్ని ఎలా చూస్తారు? నూజివేడి మామిడికాయ అంటే నూజివేడి, అలాంటిది దానికి చెప్పుకునేది లేకుండా పోయింది. మామిడి తోటలకి మందులు కొడుతున్నారు. ఒక్కొక్కళ్ళు 10 సార్లు మందులు కొడుతున్నారు. ఈ తెగుళ్ళు అనేది మచ్చలు అనేది మందులు కంపెనీల నుంచి వస్తుందో తెలియదు, లేకపోతే భూమి వల్ల వస్తుందో తెలియదు. మరి ఇన్నిసార్లు మందు కొట్టినప్పుడు ఈ మచ్చ ఎందుకు వస్తుంది? ఈ మచ్చలు ఉన్నాయి ఇక్కడ. ఈ మచ్చలు రాకూడదు అన్నిసార్లు మందులు కొట్టినప్పుడు. మరి మందులో కూడా వాళ్ళు ఈ మచ్చలు అవడానికి మందులు ఎత్తున్నారా? మరి అవును, అది మచ్చలే. మరి ఇన్నిసార్లు మందులు కొట్టినప్పుడు ఆ మచ్చలు ఆ తెగులు ఉండకూడదుగా. మరి ఒక్కోసారి 10 సార్లు కొడుతున్నారు మందులు. అవి ఆ మచ్చలు ఉంటున్నాయి. మార్కెట్కి వెళ్తే రేటు పడట్లేదు. అవి అంటే మీకు వచ్చే పురుగుల మందులు కావచ్చు, అవి కూడా నాసిరకం రావడం వల్ల ఏ రకంగా చూసుకున్నా రైతుకి నష్టం. అది 10 సార్లు మందులు కొడుతున్నాడు. 10 సార్లు మందు కొడితే మందు ఖర్చు అవుతున్నాయి. కోత కూళ్ళు, కిరాయిలు, కమిషన్ కొట్టుకెళ్తే ఆయన కమిషన్ చేసుకుందే అమ్మడం. ఇవన్నీ తీసుకో 10,000 పడితే మొత్తం రైతుకు వచ్చేపాటి టన్ను 10,000 పడితే రైతుకు వచ్చేపాటికి ఏమవుతుంది? చివరి ఆఖరికి ఏమవుతుంది? అయితే మొత్తం మీరు అంటే ప్రస్తుతానికి ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? ఎకరాకు వచ్చి ఎంత పెట్టుబడి పడుతుంది? ఇప్పుడు ఎకరానికి అంటే తోట కొంటాం, 1,00,000 కొన్నాం అనుకోండి. ఆ భూమి మందులు కానీ పై మందులు కానీ కాపల నెలకు 15,000 రూపాయలు మనిషికి. ఆ కాపల 3 నెలలు ఉండాలి. 50,000 రూపాయలు కాపల అవుతుంది. 1,00,000 రూపాయలు ముందు ఖర్చు అవుతున్నాయి. కొంత 1,00,000 మొత్తం వచ్చి 2,00,000 అవుతుంది. ఇది 1,00,000 కొంటే ఆ కొన్నప్పుడు మొత్తం మార్కెట్ లేకపోతే ఏమవుతుంది? 1,00,000 దానికి 1,50,000 పెట్టుబడి ఎక్కుతుంది. ముందు కొట్టులే కానీ కాపలాగా ఇవన్నీ కానీ ఆ కోత కూళ్ళు, కిరాయిలు, కమిషన్లు ఇవన్నీ చూసుకుంటే మొత్తం వచ్చేప్పటికి అసలు 1,00,000 కొంద అయితే 2,00,000 ఖర్చు పెడితే చేతి డబ్బులు వేసిపోతున్నాయి. ఇప్పుడు మరి వీళ్ళందరూ వస్తారు, మరి నాయకులు వస్తారు కదా, మరి పట్టించుకునే ఇది లేదు ఎవరికి. మరి పట్టించుకుంటే రైతు అనేవాడు రైతే రాజ్యం అంటారు, రైతే రాజు అంటారుగా. అది నామకాత చెప్పుకుండా పనిచేస్తుంది తప్ప రైతే రాజు అనేదానికి నిజంగా రైతు అనేవాడు చచ్చిపోయాడు.
రైతు చచ్చిపోయాడు. ఏవో బ్రోకరేజ్ ఏడో ఏవో బిజినెస్ మీద ఆడు సబ్సిడీ ఇచ్చి అనిపించారు తప్ప రైతు చచ్చిపోయాడు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఇలా రేటు రాకపోవడం వల్ల చాలామంది రైతులు కూడా మామిడి పంటను తీసేసి చెట్లు నరికేసి వేరే ప్రత్యామ్నాయ పంట వేసుకుంటున్నారు అంటున్నారు. వేస్తున్నారండి. ఇప్పుడు మామిడి తోట ఉంది, మామిడి తోట అమ్మట్లేదు అని చెప్పి ఏ పామాయిలు వేస్తారు. వాళ్ళు అందరు కలిసి అందరు పామాయిలు వేస్తున్నారు, అందరు కలిసి పామాయిలు వేస్తారు. మళ్ళీ అవి అన్నీ రేట్లు పడిపోతాయి. మళ్ళీ అవి మామూలేగా. ఈ కాయలు చూడండి ఎన్ని రాలిపోయినాయి, ఎందుకు రాలిపోయినాయి? ఈ రేట్లు లేక. మరి ముందు నాటికి వ్యవసాయం చేయాలన్నా వ్యాపారం చేయాలన్నా ఒడ్డు ఉన్నాయి. ఒడ్డు 1800 1700 అమ్ముతున్నాయి. అవి మొత్తం దుక్కు కాడ నుంచి ఊడ్చే కాడ ముందు కాడ నుంచి కొట్టు కాడ నుంచి మొత్తం లెక్కేసుకుంటే దాని డబ్బులు దాల్చుతా. ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? రైతులని సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలి. రైతులు అంత మించి ఏముంటుంది? అంత మించి వాళ్ళని కోరేది ఏం లేదు. మనం ఆ మామిడి తోటల నుండి సబ్సిడీ ఇచ్చి వాళ్ళని ఆదుకుంటే ముందు నాటి వ్యవసాయం చేసినా వ్యాపారం చేసినా ఆ రైతు బాగుపడతాడు, ఆ కూలోళ్ళు బాగుపడతారు. మోటార్ పీడు లోడ్లు వేసుకుంటాక ఆ టాటర్ పీడు కానీ లోడ్లు కానీ మొత్తం కొనసాగుతాయి. అన్నీ ఇదే రైతు ఇవన్నీ కొనసాగు చచ్చిపోతాయి కదా. ఇవన్నీ ఆ సాగు బతికించమని అడుగుతున్నాం. అది రైట్. మొత్తంగా చూసినట్టయితే దేశవ్యాప్తంగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందిన నూజివీడి మామిడి రైతుల పరిస్థితి అయితే చాలా గడ్డు కాలంగా నడుస్తుందని చెప్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పటికీ మామిడి తోటలు తొలగించి ప్రత్యామ్నాయంగా వేరే పంటలు వేసుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం మామిడి సాగు చేస్తున్న రైతుల పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉందని చెప్తున్నారు. గత ఏడాది టన్నుకి 15,000 నుంచి దాదాపు 16,000 పలికిన మామిడి నేడు ఈ ఏడాది పూర్తిగా కూడా మార్కెట్ పడిపోవడం, ఎగుమతులు లేకపోవడంతో టన్నుకు వచ్చి కనిష్టంగా కూడా 3,000 నుంచి 4,000 రూపాయలు పడుతుందని పూర్తిగా కూడా ఇటు కౌలు రైతు కావచ్చు, రైతులు కావచ్చు, పెట్టుబడులు పెట్టి పూర్తిగా కూడా పెట్టుబడులు రాక నష్టపోతున్నాం. దీనిపై ప్రభుత్వం ఒకసారి ఆలోచించి మామిడి రైతులకు కూడా ఆదుకోవాలి, సబ్సిడీలు ఇవ్వాలని అయితే నూజివీడు